హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తమిళ్లో ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కాన్సెప్ట్తో వచ్చిన జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న స్వీట్ హార్ట్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన వాసుని చూపిస్తారు. ఒకరోజు వాసు తన ఫ్రెండ్స్తో కలిసి పెయింట్ బాల్ గేమ్ ఆడుతూ ఉంటాడు. ఈ గేమ్లో 2 టీమ్స్ ఉంటాయి. 2 టీమ్స్లోని ప్లేయర్స్ వారి ఆపోజిట్ టీం వాళ్ళని కలర్ గన్తో షూట్ చేసి చంపుతూ ఉంటారు. ఇంకా వాసు రెడ్ టీంలో ఉంటాడు. అలా గేమ్ ఇంట్రెస్టింగ్గా జరుగుతూ ఉండగా అప్పుడే ఆపోజిట్ టీంలో ఉన్న మను అనే అమ్మాయి వాసు దగ్గరికి వచ్చి తనతో మాట్లాడుతుంది. మను తన ఆపోజిట్ టీం ప్లేయర్ అయినా సరే వాసు తనని షూట్ చేయడు. అయితే ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే మను అండ్ వాసు రిలేషన్షిప్లో ఉన్నారు అని. అప్పుడే మను వాసుతో, నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? నిన్న ఆల్రెడీ నీకు చెప్పాను కదా, మా ఇంటికి వచ్చి మన గురించి మా నాన్నతో మాట్లాడమనని చెప్పగా అది విన్న వాసు, దానికి ఇంకా చాలా టైం ఉందిలే అంటాడు. అది విన్న మనుకి చాలా కోపం వచ్చి, టైం లేదు వాసు, నేను ఇంకా వెయిట్ చేయలేను అని ఎంత చెప్తున్నా సరే వాసు తన మాటలు పట్టించుకోకుండా గేమ్ మీద ఫోకస్ చేయడంతో మనుకి చాలా కోపం వచ్చి, నీకు నా మాటల కంటే గేమే ముఖ్యమా అని తన గన్తో వాసుని షూట్ చేయడంతో వాసు టీం ఓడిపోతుంది. దాంతో వాసుకి చాలా కోపం వచ్చి, టార్చర్ చేస్తున్నావు మను, అందుకే అప్పుడే చెప్పాను ఈ లవ్ కమిట్మెంట్ ఏది అక్కర్లేదు అని చెప్తాడు. అది విన్న మను ఫీల్ అయ్యి, రిలేషన్షిప్ వద్దు అని చెప్పడం చాలా ఈజీ కదా, అంత కష్టంగా ఉంటే అప్పుడే వద్దు అని డైరెక్ట్గా చెప్పి ఉండొచ్చు కదా, ఇది ఎప్పటికైనా పెళ్లిగా మారుతుందని వెయిట్ చేస్తున్నా, ఇప్పుడే పెళ్లి వద్దు అనే డైలమాలో ఉన్నావు అనుకున్నా, కానీ నీకు పెళ్ళంటేనే డైలమాలో ఉన్నావు అనిపిస్తుంది, అందుకే ఈ రిలేషన్షిప్ని ఇంకా కంటిన్యూ చేయాలి అనుకోవట్లేదు అని కోపంతో మనం విడిపోదాం అంటుంది. అది విన్న వాసు ఫీల్ అయ్యి జరిగింది గుర్తు చేసుకుంటాడు. నిజానికి వాసు చిన్నతనంలో తన అమ్మ తనని, తన ఫాదర్ని అండ్ తన అక్కని వదిలేసి మరొక వ్యక్తితో వెళ్ళిపోయి ఉంటుంది. అప్పటి నుండి వాసు ఒంటరిగా పెరిగి ఉంటాడు. అప్పటి నుండే వాసు మనసులో ప్రతి అమ్మాయి కూడా తన అమ్మలాగే ఉంటుంది అని, తన అమ్మ మరొక వ్యక్తి కోసం తమని వదిలేసి వెళ్ళిపోయిందని, ఇంకా ప్రతి అమ్మాయి తనకి నచ్చినది కనిపిస్తే పాత వారిని వదిలేసి వారితో వెళ్ళిపోతారు అనుకుంటూ ఉంటాడు. అందుకే వాసు అమ్మాయితో పెళ్లి అంటేనే భయపడిపోతూ ఉంటాడు. ఇంకా కోపం తగ్గి రియలైజ్ అయిన మను వాసుతో, సారీ వాసు, కోపంలో మనం విడిపోదామన్నాను అంతే, ప్లీజ్ నా మాటలు వదిలేయి, పెళ్లి చేసుకునే వారందరూ కూడా మీ అమ్మ నాన్నలాగే ఉండరు వాసు, అర్థం చేసుకో అనగా దానికి వాసు, నిజమే, మా అమ్మ మా అందరినీ వదిలేసి వెళ్ళే ఆ చివరి క్షణం దాకా మా నాన్న మా అమ్మని నమ్మాడు, నేను కూడా నిన్ను అలాగే నమ్మాను, కానీ అసలు ఈ అమ్మాయిలు ఎప్పుడు ఎలా మారిపోతారో చెప్పడం ఎవ్వరి వల్ల కాదు, ఇప్పుడు నువ్వు కూడా మారిపోయావు, ఇంకా నువ్వు కోరుకున్నట్టే ఇక మీదట మనం ఎప్పటికీ కలుసుకోమో అని అక్కడ నుండి వెళ్ళిపోగా మను చాలా ఎమోషనల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజుల తర్వాత వాసు ఫ్రెండ్ శాండే రూమ్కి తన గర్ల్ ఫ్రెండ్ పూజాని తీసుకుని వచ్చి తనతో ఇంటిమేట్ అవ్వాలని ఎంతో ఆశగా పూజాకి కిస్ చేయబోగా అదే టైంకే మను శాండీకి ఫోన్ చేసి, నేను అర్జెంటుగా వాసుతో మాట్లాడాలి, తనకి ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పగా అది విన్న శాండీ, వాడు 3 నెలలుగా అదే కదా చేస్తున్నాడు, ఇప్పుడు ఏంటి అంత అర్జెంట్ అనగా దానికి మను, ఈ విషయం వాసుకు మాత్రమే చెప్పాలి, ప్లీజ్ తనకి ఇదే విషయం చెప్పి నా కాల్ లిఫ్ట్ చేయమని చెప్పు అంటుంది. అది విన్న శాండీ బయట రూమ్లో ఉన్న వాసు దగ్గరికి వెళ్ళి, ఒకసారి మను కాల్ అంట లిఫ్ట్ చెయ్యి, అర్జెంట్ అంట, తను నా మూడంతా డిస్టర్బ్ చేసిందని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు. అది విన్న వాసు మాత్రం మనుతో మాట్లాడకూడదు అనుకుంటాడు. కానీ మను పదే పదే కాల్ చేస్తూ ఉండడంతో కాల్ లిఫ్ట్ చేయగా మను చెప్పింది విన్న వాసు మైండ్ బ్లాక్ అయ్యి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇంతకీ మను వాసుతో ఏం చెప్పి ఉంటుందంటే, మను, నేను నీ బిడ్డకి తల్లిని కాబోతున్నా, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పి ఉంటుంది. అది విన్న వాసు, ఇలా జరగడానికి ఛాన్సే లేదు, నేను మనుని కలిసి 2 నెలలు దాటిపోయింది, అలాంటిదే ఇప్పుడు తను ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది, ఒకవేళ మను నిజంగా ప్రెగ్నెంట్ అయ్యి బిడ్డకి జన్మనిస్తే నేను మనుని పెళ్లి చేసుకోక తప్పదు, కానీ అలా జరగటం నాకు ఇష్టం లేదు, మను ప్రెగ్నెంటా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యి శాండీని పిలిచి, పద అర్జెంటుగా మను ఇంటికి వెళ్ళాలి అనగా దానికి శాండీ, రే ఇక్కడ నా పని ఇంకా పూర్తి కాలేదు, ఎన్నో రోజులుగా దీనికోసం వెయిట్ చేస్తున్నా అంటాడు. దానికి వాసు, 10 నిమిషాలు ఆపుకో, వెంటనే వచ్చేద్దామని ఫోర్స్ చేయడంతో శాండీకి మరో దారి లేక పూజతో 10 నిమిషాల్లో తిరిగి వస్తానని నచ్చజెప్పి వాసుతో పాటు మను ఇంటికి బయలుదేరుతారు. నెక్స్ట్ సీన్లో అలా కారులో వెళ్తుండగా వాసు శాండీతో, ఒకవేళ మను నిజంగా ప్రెగ్నెంట్ అయితే నా జీవితం ఇంకా అంతే అంటాడు. అది విన్న శాండీ, మీరు విడిపోయి 2 నెలల కంటే ఎక్కువే అయింది కదా, మరి ఇదెలా సాధ్యమని వాసుని చూసి నవ్వుతూ, రే నిజం చెప్పరా, మధ్యలో నువ్వు నాకు కూడా చెప్పకుండా మనుని కలిసి వచ్చావు కదా, నా ముందు మాత్రం మనుతో మాట్లాడనట్టు బాగానే యాక్ట్ చేశావనగా అది విన్న వాసు, రే ఆపరా, జోక్స్కి ఇది సమయం కాదు అని జరిగింది గుర్తు చేసుకుంటాడు. నిజానికి దీనికంటే ముందు ఒకరోజు మనోది బర్త్డే అవ్వడం
రావడంతో వాసు మనుని కలవాలి అని వారి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి శాండీని కార్ దగ్గరే వెయిట్ చేయమని వాసు మను ఫ్లాట్ బాల్కనీ ద్వారా లోపలికి వెళ్తాడు. మరోపక్క అలా రాత్రి 12 గంటలవ్వగానే మను ఫ్యామిలీ మనుకి బర్త్డే విష్ సర్ప్రైజ్ చేయాలని కేక్ తీసుకుని తన రూమ్లోకి వచ్చి అక్కడి దృశ్యం చూసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతారు. ఎందుకంటే అప్పటికే రూమ్లో మను అండ్ వాసు సగం బట్టలతో బెడ్ పై ఉంటారు. వారిని అలా చూసిన మను ఫాదర్కి విషయం అర్థమై కోపంతో వాసుని బాగా తిట్టి పెద్ద గొడవ జరిగి ఉంటుంది. అయితే ఈ విషయం బయటికి తెలియకుండా మేనేజ్ చేసి ఆ రోజు నుండి మనుని ఇంటి బయటికి పంపడం మానేయించి ఉంటాడు. నిజానికి మను వాసుకి కాల్ చేయడానికి ముందు మను ఉన్నట్టుండి స్ట్రో కోల్పోయి కింద పడిపోయి ఉంటుంది. అందుకే మను వాసుకి ఫోన్ చేసి ప్రెగ్నెన్సీ కిట్ తీసుకువచ్చి అపార్ట్మెంట్ ఎంట్రన్స్లోని తమ ఫ్లాట్ నెంబర్ లెటర్ బాక్స్లో ఆ కిట్ పెట్టి వెళ్ళమని చెప్పి ఉంటుంది. అందుకే ఇప్పుడు వాసు కారు ఒక మెడికల్ షాప్ దగ్గర ఆపి ప్రెగ్నెన్సీ కిట్ తీసుకుని వచ్చి మను ఫ్లాట్ నెంబర్ లెటర్ బాక్స్లో పెట్టి అదే విషయం మనుకి కాల్ చేసి చెప్పి తర్వాత వచ్చి తీసుకెళ్ళు అని చెప్తాడు. ఇంకా మను ప్రెగ్నెన్సీ అని చెప్పగానే వాసు అంతలా టెన్షన్ పడడం చూసి తనకి తమ ఇద్దరి పాస్ట్ మెమరీస్ గుర్తొస్తాయి. వాసు బర్త్డే రోజు మను వాసు ఫ్రెండ్స్తో కలిసి వాసుకి సర్ప్రైజ్ ఇవ్వాలని వాసు బర్త్డేని ఒక అనాథాశ్రమం పిల్లలతో సెలబ్రేట్ చేస్తుంది. ఇంకా అది చూసిన వాసు తను కూడా ఒక అనాథలాగే చిన్నప్పటి నుండి పెరిగి ఉంటాడు కాబట్టి అనాథ పిల్లలతో తన బర్త్డే సెలబ్రేషన్స్ తనకి నచ్చదు. ఎందుకంటే తన బర్త్డే కోసం ఈ అనాథ పిల్లలకి తమకు ఇష్టమో లేదో అని అడగకుండా తీసుకొని రావడంతో వాసు బర్త్డే సెలబ్రేషన్స్ చూసిన ఆ పిల్లలకి తమకి ఇలా బర్త్డే చేసేవారు లేరు అని, అసలు తమ బర్త్డే డేటే తెలియదు అని బాధపడతారు కదా అని మనుకి చెప్పి తర్వాత ఆ అనాథ పిల్లల్ని మీకు ఏమిష్టమో చెప్పండి అని అడిగి వారికి ఇష్టమైనవన్నీ వాసు వారికి తెచ్చి వారి ఆనందాన్ని చూసి వారి ఆనందంలోనే నా ఆనందం కూడా ఉంది అని మనుతో చెప్తాడు. అదంతా చూసిన మనుకి వాసు మంచి మనసు నచ్చి తనని హక్ చేసుకుని ఇంకా జీవితాంతం వాసుతోనే కలిసి ఉండాలి అనుకుంటుంది. అయితే వాసుకి పెళ్ళంటేనే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మను కూడా తనని వదిలేసి వెళ్ళిపోతుందేమో అని వాసు అనుమానం. అయితే మను మాత్రం వాసు మనసు ఎలాగైనా మార్చి తన ఫ్యామిలీని ఒప్పించి తననే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయి ఉంటుంది. ఇంకా స్టోరీ ప్రజెంట్లో మను అదే రోజు సాయంత్రం వాసుకి ఫోన్ చేసి వాసు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశాను, నేను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయింది అని చెప్పగా అది విన్న వాసు మైండ్ బ్లాక్ అయ్యి అది ఎలా సాధ్యం, నేను ప్రొటెక్షన్ యూజ్ చేశాను కదా, ఇలా జరిగే ఛాన్సే లేదు అంటాడు. దానికి మనం నువ్వు ఏ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశావో ఆ ప్రొటెక్షన్ బాక్స్ ఒకసారి చెక్ చేయి, దాని మీద ఏం రాసి ఉందో చదువు అంటుంది. అది విన్న వాసు నేరుగా శాండీ దగ్గరికి వచ్చి కోపంతో రే నిజం చెప్పరా, ఆ రోజు ప్రొటెక్షన్ ప్యాకెట్ తెమ్మని చెప్పి షాప్కి పంపింది నిన్నే కదా, నువ్వు చైనా మాల్ తీసుకొచ్చినట్లు ఉన్నావు, దానివల్ల నా బ్రతికే బస్ స్టాండ్ అయ్యేలా ఉంది, మనుకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంట అని చెప్పి ఫుల్గా టెన్షన్ పడతాడు. ఇంకా బాగా ఆలోచించిన వాసు మనుకి అబార్షన్ చేయించాలని ఫిక్స్ అయ్యి అదే విషయం శాండీకి చెప్తాడు. అది విన్న శాండీ రే ఏం మాట్లాడుతున్నావురా, అలా చేస్తే మను ప్రాణానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది అంటాడు. దానికి వాసు మరి ఏం చేయమంటావు, మనుకి డెలివరీ అయ్యి బేబీ బయటికి వస్తే ఆ బేబీని నువ్వు చూసుకుంటావా అంటాడు. దానికి శాండీ అబ్బా ఏం చెప్తున్నావురా, నువ్వు ఎంజాయ్ చేసి ఇప్పుడు డైపర్లు మాత్రం నన్ను మార్చమని చెప్తున్నావా, నీ బేబీని నువ్వే చూసుకోవాలి, నాకేం సంబంధం లేదు, నా మాట విను, డాక్టర్ని కలిసి విషయం తనకి చెప్తే డాక్టరే ఒక సొల్యూషన్ చెప్తుంది, అయినా మీ అక్కనే డాక్టర్ కదరా, అందుకే నేరుగా మీ అక్క దగ్గరికి వెళ్ళి విషయం అంతా తనకి చెప్పి ఈ సమస్యకి తననే ఒక పరిష్కారం అడుగు, నీకు మరో దారి లేదు అనడంతో అది విన్న వాసు నేరుగా తన అక్క దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్తాడు. అది విన్న వాసు అక్క గీతకి చాలా కోపం వచ్చి వాసు చెంప చెల్లుమనేలా కొడుతుంది. అసలు మీరు నన్ను ఏం చేయమంటున్నారో తెలుసా, అలా చేస్తే ఈ విషయం బయటికి తెలిస్తే నా లైసెన్సే క్యాన్సిల్ అవుతుంది అంటుంది. దానికి వాసు ప్లీజ్ అక్క నా కోసం ఈ ఒక్క హెల్ప్ చేయి, లేదంటే నా జీవితమే నాశనం అవుతుందని రిక్వెస్ట్ చేస్తాడు. ఇంకా వాసు అంతలా రిక్వెస్ట్ చేయడంతో తన అక్క గీత సరే కానీ మీ ఇద్దరూ కలిసి ఎగ్జాక్ట్గా ఎన్ని రోజులయ్యింది, ఎప్పుడు కలిశారని అడగ్గా దానికి వాసు ఎగ్జాక్ట్గా ఏ రోజు కలిసామో గుర్తులేదు కానీ మను కిట్తో చెక్ చేసుకోగా పాజిటివ్ వచ్చిందంట అంటాడు. అది విన్న గీత కిట్లో పాజిటివ్ వచ్చినంత మాత్రాన మను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేయలేము, మరి కొన్ని టెస్టులు చేస్తే తప్ప తను ప్రెగ్నెంటా కాదా అని క్లారిటీగా చెప్పలేము, అందుకే ఒకసారి మనుని ఇక్కడికి తీసుకునిరా, టెస్టులు చేసి తను ప్రెగ్నెంటా కాదా అని చెప్తా, అప్పుడు కూడా ప్రెగ్నెంట్ అని తెలిస్తే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అంటుంది. దానికి వాసు మనుని తన ఇంట్లో వారు ఆ రోజులో ఇన్సిడెంట్ జరిగినప్పటి నుండి తనని ఇంట్లో నుండి బయటికి పంపట్లేదు అని చెప్తాడు. దానికి గీత అయితే మను యూరిన్ శాంపిల్ అయినా తీసుకునిరా, దాన్ని ల్యాబ్లో టెస్ట్ చేయించి రిజల్ట్స్ ఏమొస్తుందో చూద్దాం అంటుంది. అది విన్న వాసు ప్రెగ్నెన్సీ కిట్ కూడా కొన్నిసార్లు తప్పు రిజల్ట్స్ ఇస్తుందేమో అని అదే విషయం శాండీకి చెప్పి ఈసారి యూరిన్ టెస్ట్తో ఏ విషయం కన్ఫర్మ్ అవుతుందని వాసు అండ్ శాండీ మళ్ళీ మను అపార్ట్మెంట్ దగ్గరికి బయలుదేరగా అప్పుడే
మను వాసుకి ఫోన్ చేయగా వాసు గీత చెప్పిందంతా మనుకు చెప్పి తన యూరిన్ శాంపిల్ తీసిపెట్టమని తీసుకోవడానికి వస్తున్నా అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో వాసు చెప్పిందంతా విన్న మను ఒక బాటిల్లో యూరిన్ శాంపిల్ రెడీ చేసి వాసు ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా కాసేపటికే వాసు ఫోన్ చేయగా అది చూసిన తన అక్క కూతురు ఆ ఫోన్ తీసుకెళ్లి మను ఫాదర్కి ఇస్తుంది. అది చూసిన మను ఫాదర్ ఇంత జరిగాక కూడా మను ఇంకా వాసుతో మాట్లాడుతుందనే కోపంతో ఆ ఫోన్ని పగలగొట్టి ఇక మీదట మనుకి ఎవరు ఫోన్ ఇవ్వకూడదు, అలా ఎవరైనా తనకి ఫోన్ ఇస్తే వారిని కూడా ఇంట్లో నుండి బయటికి పంపిస్తా అని వార్నింగ్ ఇస్తాడు. ఇంకా తన ఫోన్ పగిలిపోవడంతో మను ఇప్పుడు వాసుకి ఎలా తన శాంపిల్ ఇవ్వాలని బాగా ఆలోచించి తన ఫాదర్ ఫోన్ ఛార్జ్ పెట్టి ఉండడం చూసి బ్లూటూత్ ఎయిర్ బడ్స్ దానికి కనెక్ట్ చేసి వాసుకి కాల్ చేసి ఇక్కడ నా సిచ్యుయేషన్ నేను కలవడానికి వచ్చేలా లేదు, అందుకే నువ్వే ఏదో ఒక ప్లాన్ వేసి ఇంట్లోకి వచ్చి యూరిన్ శాంపిల్ తీసుకెళ్ళు అని చెప్తుంది. వాసు అదే విషయం శాండీకి చెప్పగా అది విన్న శాండీ అయితే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, మనం దొంగల్లాగా ఫేస్లకి మాస్కులు వేసుకొని మనం ఇంట్లోకి వెళ్ళి యూరిన్ శాంపిల్ బాటిల్ దొంగతనం చేసి తీసుకొద్దామంటాడు. అది విన్న వాసు శాండీని కిందికి పైకి చూసి అలా చేస్తే అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి మనల్ని పట్టుకొని పిచ్చ కొట్టుడు కొడతారు, ఇంకో ఐడియా చెప్పు అంటాడు. దానికి శాండీ అయితే మనుకి తన ఫ్లాట్ బాల్కనీ నుండి శాంపిల్ బాటిల్ని కింద పడేయమని చెప్పు, నేను క్యాచ్ పట్టుకుంటా అంటాడు. అది విన్న వాసు ఒకవేళ బాటిల్ కింద పడి పగిలిపోతే ఏం చేస్తావు, ల్యాబ్ క్లోజ్ చేసే టైం కూడా అయింది, అందుకే నా ప్లాన్ ఏంటంటే మనం మను వాళ్ళ పక్క ఫ్లాట్లోకి వెళ్ళి బాల్కనీ ద్వారా మనుతో ఆ శాంపిల్ బాటిల్ ఇప్పించుకుందామని. అలా ప్లాన్ ప్రకారం వాసు అండ్ శాండీ ప్లంబర్స్ లాగా మను వాళ్ళ పక్క ఫ్లాట్లోకి వెళ్ళి ఆ ఫ్లాట్లో ఉన్న ఓల్డ్ కపుల్తో ఈ ఇంటి బాల్కనీలోని పైప్ లైన్ని రిపేర్ చేయాలని చెప్పగా ముసలావిడ మాత్రం శాండీని చూసి అమ్మయ్య కరెక్ట్ టైంకి వచ్చారు, మా కిచెన్లోని సింక్ పైప్ జామ్ అయిందని క్లీన్ చేద్దురా అని కిచెన్లోకి శాండీని తీసుకెళ్లి రిపేర్ చేయిస్తుంది. అయితే అప్పుడే పూజ శాండీకి ఫోన్ చేసి ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి, ఇంకా నీ 10 నిమిషాలు అవ్వలేదా అనగా దానికి శాండీ ప్లీజ్ బేబీ ఇంకో 10 నిమిషాలు నీ ముందు ఉంటానని నచ్చి చెప్తాడు. మరో పక్క వాసు బాల్కనీలోకి వెళ్ళి మనుని కూడా తన ఇంటి బాల్కనీలోకి రమ్మని చెప్పి బాల్కనీ ద్వారానే మనుని తన దగ్గర ఉన్న శాంపిల్ బాటిల్ తనకి ఇవ్వమని చెప్తాడు. ఇదిలా ఉంటే మను బాల్కనీలోకి వెళ్ళడం చూసిన తన అక్క కూతురికి మను మీద డౌట్ వచ్చి మను ఫాదర్ దగ్గరికి వెళ్ళి తాతయ్య మను పిన్ని వాసుని కలవడానికి బాల్కనీలోకి వెళ్ళిందేమని డౌట్గా ఉంది అని చెప్పగా అది విన్న అందరూ వెంటనే బాల్కనీలోకి వచ్చి చూడగా అక్కడ మను మాత్రమే ఉంటుంది. అయితే అప్పటికే వాసు చాలా కష్టపడి మను దగ్గరికి వచ్చి శాంపిల్ బాటిల్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే అలా శాంపిల్ బాటిల్ తీసుకుని వాసు అండ్ శాండీ మళ్ళీ హాస్పిటల్కి వస్తారు. అయితే అదే హాస్పిటల్లో వార్డు బాయ్గా పనిచేసే రవి వాసును చూసి నీ టెన్షన్ చూస్తుంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు క్లియర్గా అర్థమవుతుంది, కానీ నువ్వేం టెన్షన్ పడకు, నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నేను చూపిస్తా అనగా అది విన్న వాసు నాకు నీ హెల్ప్ ఏం అవసరం లేదు, మా అక్క కూడా డాక్టర్, తనే నన్ను ఈ ప్రాబ్లం నుండి బయటపడేస్తుంది అని చెప్తాడు. దానికి రవి ఓకే సార్ ఈసారికి ప్రాబ్లం నుండి బయటపడతారు, కానీ మళ్ళీ మీకు ఇలాంటి ప్రాబ్లం ఎదురైతే అప్పుడు మాత్రం పక్కాగా నన్నే కాంటాక్ట్ అవ్వండి అని రవి తన ఫోన్ నెంబర్ని వాసుకి ఇస్తాడు. అది విన్న వాసు ఒక్కసారి తప్పు చేసినందుకే ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలో అర్థం కాక చస్తున్నా, మళ్ళీ ఇంకోసారి తెలిసి తప్పు చేస్తానా అనుకుంటాడు. ఇంకా అలా వాసు శాంపిల్ బాటిల్ ల్యాబ్కి పంపి రిజల్ట్స్ కోసం టెన్షన్ పడుతూ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా శాండీకి పూజ కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉండడంతో శాండీ వాసుతో సరేరా మరి నేను ఇంకా రూమ్కి వెళ్తాను, పూజ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని చెప్తాడు. అలాగే నాకు తెలిసి ఈ రిపోర్ట్స్లో మను ప్రెగ్నెంట్ కాదు అని వస్తాయని అనుకుంటున్నా, మను నిన్ను భయపెట్టి తిరిగి నువ్వు తనని ప్రేమించేలా చేసుకోవడానికి ఇలా చేస్తుంది అనిపిస్తుంది, మను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుందిరా, నిన్ను వదులుకోవాలి అనుకోవట్లేదు, నువ్వు కూడా తన గురించి ఒకసారి ఆలోచించు, మనుని తన పేరెంట్స్ నిజంగానే ఇంట్లో నుండి బయటికి పంపకపోతే మరి అపార్ట్మెంట్ ఎంట్రన్స్లో ఉన్న లెటర్ బాక్స్ దాకా ఎలా వచ్చి తీసుకెళ్ళింది ఆలోచించు అంటాడు. అయితే నిజానికి ప్రెగ్నెన్సీ కిట్ని మను అక్క తీసుకెళ్లి మనుకి ఇచ్చి ఉంటుంది. మను ప్రెగ్నెన్సీ గురించి తన అక్కకి మాత్రమే అంతా తెలిసి ఉంటుంది. ఇంకా శాండీ చెప్పిందంతా విన్న వాసుకి కూడా మను తనని భయపెట్టడానికే కావాలనే తను ప్రెగ్నెంట్ అని చెప్పి ఉంటుందేమో అని డౌట్ వస్తుంది. అయితే అప్పుడే వాసు అక్క తనని పిలిచి రిపోర్ట్స్ వచ్చాయని రిపోర్ట్స్ వాసుకి ఇచ్చి మను నిజంగానే ప్రెగ్నెంట్, తను తల్లి కాబోతుంది అని చెప్తుంది. అలాగే ఈ రిపోర్ట్స్ ద్వారా మను ప్రెగ్నెంట్ అయ్యి 3 నెలలు దాటింది అని తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో నేను మనుకి అబార్షన్ చేయలేను, ఒక ప్రాణాన్ని తెలిసి చంపలేను, అంతేగాక ఈ ప్రాసెస్ చాలా పెయిన్తో కూడుకుంది, మను ప్రాణానికి ప్రమాదం జరిగే అవకాశం ఉందని, అందుకే నా మాట విను, నీకు ఇంకా ఒకటే దారి ఉంది, మను ఫ్యామిలీని కలిసి వారికి విషయమంతా చెప్పి వారిని ఒప్పించి మనుని పెళ్లి చేసుకో, ఒకవేళ నీకు మను ఫ్యామిలీతో మాట్లాడడం భయంగా ఉంటే చెప్పు, వారి ఫ్యామిలీతో నేను మాట్లాడతాను అంటుంది. అది విన్న వాసు నాకు నీ హెల్ప్ కేవలం అబార్షన్ చేయడానికే చాలు, నీ సలహాలు నాకేం అవసరం లేదు, అబార్షన్ చేయడానికి నువ్వు హెల్ప్ చేయకపోతే నేను మరొక దారి చూసుకుంటా అంటాడు. అది విన్న గీతకి చాలా కోపం వచ్చి చూడు వాసు అందరు అమ్మాయిలు
అమ్మాయిలు మన అమ్మలాగే ఉంటారు అనుకోకు, వేరొకరి కోసం మనల్ని వదిలేసి వెళ్తారు అనుకోకు, నా మాటలు అర్థం చేసుకో, మను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది అని చెప్తుంది. అయితే గీత ఎంత చెప్పినా సరే వాసు తన మాటలు వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే మను జరిగింది గుర్తు చేసుకుంటాడు. నిజానికి పెయింట్ బాల్ గేమ్ రోజు విడిపోవడానికి ముందు రోజే వాసు అండ్ మను రూమ్లో ఇంటిమేట్ అయి ఉంటారు. అయితే అప్పుడే మను వాసుతో మన పెళ్లి గురించి త్వరలోనే మా ఫ్యామిలీతో మాట్లాడు అంటుంది. అలా మ్యారేజ్ టాపిక్ చెప్పగానే వాసు తర్వాత మాట్లాడదామని శాండీ కాల్ చేస్తున్నాడని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే పాయింట్ బాల్ గేమ్ దగ్గర కూడా మను వాసుతో అదే విషయం గురించి అడుగుతుంది. ఇంకా తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. తర్వాత మను వాసుకి ఎన్నోసార్లు నచ్చజెప్పాలని తన కోపంలో అలా చెప్పానని కాల్ చేసినా వాసు కాల్ లిఫ్ట్ చేయడు. ఇంకా ఎన్నోసార్లు వాసుతో మాట్లాడాలని తన రూమ్ దగ్గరికి వచ్చినా సరే వాసు కనీసం తన రూమ్ డోర్స్ కూడా ఓపెన్ చేయడు. దాంతో మను చాలా బాధపడుతుంది. నిజానికి మను వాసుని ప్రాణంలా ప్రేమిస్తూ ఉంటుంది. తనకి వాసుకి పెళ్ళయ్యి తమకి బేబీ పుడితే వాసు తను పొందలేకపోయిన అమ్మ ప్రేమని తమ బేబీకి ఇద్దరం కలిసి ఇస్తే అప్పుడు తమ బేబీ వాసులా కాకుండా ఆడవారి మీద నమ్మకం గౌరవం ఉంటుందని అది చూసైనా వాసు కూడా మారతాడు అనుకుని ఉంటుంది. కానీ వాసు పెళ్లి గురించి మాట్లాడగానే మనుకి దూరమై ఉంటాడు. అలా నెలన్నర రోజులు గడిచిపోతాయి. సీన్ కట్ చేస్తే ఒకరోజు వాసుకి ఒక పెళ్లిలో మను కనిపిస్తుంది. అయితే మను అక్కడ మరొక వ్యక్తితో ఉంటుంది. ఎందుకంటే మను పేరెంట్స్ మనుకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యి ఒక అబ్బాయిని చూసి తనని ఒకసారి కలిసి మాట్లాడమని ఫోర్స్ చేయడంతో మనుకి ఇష్టం లేకపోయినా సరే తనని కలవడానికి వచ్చి ఉంటుంది. అది చూసిన వాసు మను గురించి తప్పుగా అనుకుని నేరుగా మను దగ్గరికి వచ్చి మనం విడిపోయి నెలన్నర రోజులు కూడా కాలేదు, అప్పుడే మరొకడిని ట్రాప్ చేసి వాడితో తిరుగుతున్నావా, నేను అనుకున్నదే నిజమైంది, నువ్వు ఇలాగే చేస్తావని, నీకు మరొకడు దొరకగానే నన్ను వదిలేస్తావని, నీతో బ్రేకప్ చేసుకుని మంచి పని చేశాను అని ఓవర్గా మాట్లాడతాడు. దాంతో మనుకి చాలా కోపం వచ్చి నువ్వు నా గురించి అర్థం చేసుకుంది ఇంతేనా, అయినా ఇప్పుడు నా గురించి అడగడానికి నువ్వు ఎవరు, నా ప్రేమ నీకు ఎప్పటికీ అర్థం కాదని ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అదే రోజు రాత్రి ఫుల్గా డ్రింక్ చేసిన వాసు మనుతో అదే విషయం గురించి మాట్లాడాలని బాల్కనీ ద్వారా మను రూమ్లోకి వెళ్తాడు. ఇంకా అదే రోజే మను బర్త్డే. అప్పుడే మను స్నానం చేసి బయటికి రాగా అప్పటికే వాసు షర్టు విప్పేసి ఉంటాడు. నిజానికి బిల్డింగ్ పైకి ఎక్కి వచ్చేటప్పుడే షర్టు చినిగిపోయి ఉంటుంది. ఇంకా అప్పుడే మనుతో వాసు ఉదయం జరిగిన దాని గురించి మాట్లాడుతూ ఉండగా తన పేరెంట్స్ చూస్తే ప్రాబ్లం అవుతుంది అని వాసుని అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్తుంది. అయితే అదే టైంకే మనుకి సర్ప్రైజ్ బర్త్డే విష్ చేయాలని తన ఫ్యామిలీ అందరూ కలిసి మను రూమ్లోకి వచ్చి ఆఫ్ బట్టలతో ఉన్న ఇద్దరిని చూసి తప్పు జరిగిందని ఊహించుకుంటారు. ఇంకా మను ఫాదర్ కోపంతో ఈ టైంలో నా కూతురి రూమ్లోకి దొంగతనంగా వచ్చావని వాసుని బాగా తిడతాడు. అయితే అదంతా చూస్తున్న మను మాత్రం ఎలాగూ తమ విషయం తమ ఫ్యామిలీకి తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడైనా వాసు తమ పేరెంట్స్తో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తాడు అనుకుంటుంది. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే వాసు మను ఫాదర్తో చూడండి అంకుల్, నన్ను అనే ముందు మొదట మీ కూతురు గురించి తెలుసుకోండి, ఈ రోజు నేనే వచ్చాను కానీ ఈరోజు ఏ తప్పు జరగలేదు, అయితే ఇంతకు ముందే చాలాసార్లు మీ కూతురే మీకు తెలియకుండా తన రూమ్లోకి నన్ను పిలిచింది, వచ్చాను, ఎదుటివారిని అనే ముందు మీ కూతురు గురించి తెలుసుకోండి అంటాడు. వాసు అలా మాట్లాడడంతో అది విన్న మను హార్ట్ బ్రేక్ అవుతుంది. వాసు మీద చాలా కోపం వచ్చి వాసు చంపచెల్లు మనిపించి ఇంకెప్పుడు నాకు కనిపించకు, ఇక్కడ నుండి వెళ్ళిపో అంటుంది. ఆ రోజు నుండి మళ్ళీ వాసుతో మాట్లాడకూడదని ఫిక్స్ అవుతుంది. అయితే ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అని తెలిసాక ఇష్టం లేకపోయినా వాసుతో మాట్లాడాల్సి వచ్చి ఉంటుంది. అయితే ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అని తెలిసాకైనా వాసు తన మనసు మార్చుకొని పెళ్లికి తన ఫ్యామిలీని ఒప్పిస్తాడు అనుకుని ఉంటుంది. కానీ ఇప్పటికీ కూడా వాసు తనని అబార్షన్ చేయించుకోమని చెప్తూ ఉంటాడు. మరో పక్క వాసు తనకి హాస్పిటల్లో హెల్ప్ చేస్తానని చెప్పిన వార్డు బాయ్ రవిని కలిసి అబార్షన్ కోసం హెల్ప్ చేయమని అడగ్గా దానికి తను కొంత డబ్బు తీసుకుని ఒక పేపర్పై కొన్ని మెడిసిన్స్ రాసిచ్చి ఇవి ఆ అమ్మాయికి తినిపించండి, అబార్షన్ అవుతుంది అని చెప్పడంతో వాసు ఆ పేపర్ని శాండీకి ఇచ్చి మెడికల్ షాప్కి పంపి ఆ మెడిసిన్స్ తెప్పిస్తాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి వాసు బాల్కనీలో కూర్చొని ఆ మెడిసిన్స్ రేపు మనుకి ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తమ ఎదురు ఫ్లాట్లో ఉండే చిన్నపిల్లాడు వాసుని పిలుస్తూ మా అమ్మ స్ట్రోకోల్పోయి కింద పడిపోయింది, వచ్చి హెల్ప్ చేయండి అంకుల్ అని ఏడుస్తాడు. అది విన్న వాసు వెంటనే వారి ఫ్లాట్లోకి వెళ్ళి చూడగా ఆ పిల్లాడి అమ్మ ప్రెగ్నెంట్, డెలివరీ టైం అవడంతో నొప్పులు భరించలేక స్ట్రోకోల్పోయి పడిపోయి ఉంటుంది. అయితే ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు. దాంతో వాసు ఆ లేడీని క్యాబ్లో హాస్పిటల్కి తీసుకుని బయలుదేరతాడు. మధ్యలో ఆ లేడీకి స్పృహ వచ్చి వాసుతో ఒకవేళ నేను చనిపోయినా పర్లేదు, నా బిడ్డకి ఏం కాకూడదు అని చెప్పి ఏడుస్తుంది. అది విన్న వాసు కూడా ఎమోషనల్ అవుతాడు. అలా వాసు ఆ లేడీని హాస్పిటల్కి తీసుకుని వచ్చి అడ్మిట్ చేస్తాడు. ఇంకప్పుడే ఆ లేడీకి డెలివరీ చేయడానికి వచ్చిన డాక్టర్ని చూసి వాసు షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ డాక్టర్ ఎవరో కాదు, 5 సంవత్సరాల వయసులో తమని వదిలి వెళ్ళిన తన అమ్మ. వాసు తనని గుర్తుపడతాడు కానీ తన అమ్మ వాసుని గుర్తుపట్టదు. అయితే వాసు
వాసుకి తమని వదిలి వెళ్ళిన అదే దృశ్యం గుర్తొచ్చి తనతో మాట్లాడాడు. ఇంకా అలా కాసేపటికే ఆ లేడీ ఒక బాబుకి జన్మనిస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఆ లేడీ అమ్మ వాసుతో, నా కూతురు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే తనని చెక్ చేసిన డాక్టర్ నా కూతురితో బిడ్డ ఆరోగ్యంగా లేదు, పుట్టగానే చనిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పింది. అది విన్న తన భర్త అలాంటి బిడ్డ తమకి వద్దు అని, అందుకే అబార్షన్ చేయించుకోమని ఫోర్స్ చేశాడు. కానీ నా కూతురు అబార్షన్ చేయించుకోను అని చెప్పింది. ఎందుకంటే తను ఒక అమ్మే కదా, తను ఎలా తన బిడ్డని చంపుకోగలదు. ఇదే విషయమై తన భర్తతో గొడవ జరిగి తన భర్త తనని వదిలేసి వెళ్ళిపోయాడు. నా కూతురు ఈ పరిస్థితికి కారణం తన భర్తనే. ఎన్నో కష్టాలు అనుభవించి తన బిడ్డకి ఇలా జన్మనిచ్చింది. ఒక అమ్మ ఎప్పుడైనా తన బిడ్డ ఎప్పుడైనా ఆనందంగానే ఉండాలి అనుకుంటుంది కదా అని చెప్తుంది. అదంతా విన్న వాసుకి తను ఇప్పుడు మను విషయంలో ఎంత తప్పు చేస్తున్నాడో అర్థమవుతుంది. ఆ లేడీ జీవితంలో జరిగిందే ఇప్పుడు వాసు మను లైఫ్ని చేయబోతున్నాడు అని, తను ఒక్కసారి కూడా మనుని అసలు నీకు ఏమిష్టమని, అబార్షన్ చేయించుకోవడం ఇష్టమా లేదా అని ఒక్క మాట కూడా అడగలేదు అని, మను కేవలం ఇప్పుడు నా ఇష్టం కోసమే నేను చెప్పిన దానికి ఓకే చెప్పి ఉంటుందని అర్థమయ్యే ఇప్పుడు తను మనుని వదిలేస్తే తన పరిస్థితి కూడా ఇప్పుడు ఈ లేడీ పరిస్థితిలాగే అవుతుందని రియలైజ్ అయ్యే ప్రతి మహిళ తన అమ్మలాగే ఉండదు అని, పరిస్థితులే వారిని అలా మార్చి ఉంటాయని, మను విషయంలో తను ఇంకా తప్పు చేయకూడదని ఫిక్స్ అయ్యి వెంటనే మనుని కలిసి మాట్లాడాలని మను ఇంటికి వెళ్ళగా మను ఫాదర్ వాసుని అక్కడే ఆపేస్తాడు. అప్పుడే మను అక్కడికి వచ్చి తన ఫాదర్తో, నాన్న తను నాకు అబార్షన్ చేయించడానికి టాబ్లెట్స్ తీసుకుని వచ్చాడు అని చెప్తుంది. అది విన్న మను, లేదు మను, నేను టాబ్లెట్స్ ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు. ఇప్పటిదాకా నీ విషయంలో ఎన్ని తప్పులు చేస్తానో నాకు బాగా అర్థమైంది. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో అర్థమైంది. ఐఎమ్ రియల్లీ సారీ మను అని మనుని రిక్వెస్ట్ చేసి మను పేరెంట్స్తో, అంకుల్ అందరూ నన్ను క్షమించండి, మీ కూతురు అంటే నాకు ప్రాణం, మీ కూతురుని నాకు ఇచ్చి పెళ్లి చేయండి, తనకి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకుంటానని రిక్వెస్ట్ చేయడంతో వాసులో ఆ మార్పు చూసిన మను ఫాదర్ కూడా తన కూతురి ఆనందం కోసం వారి పెళ్లికి ఓకే చెప్తాడు. అలా వాసు అండ్ మనుల పెళ్లి చాలా గ్రాండ్గా జరుగుతుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.